ఈ సత్య సువార్త సర్వజనులారా కనరండి. ప్రభు సత్య సువార్త వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. నా మిక్కిలి ప్రియమైన స్నేహితులు, నా మిక్కిలి ప్రియమైన సోదర సోదరీమణులైనటువంటి మీ అందరికీ ప్రభు నామంలో నేను శుభాల్ని ఆశీస్సుల్ని తెలియజేస్తూ ఉన్నా. ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని నేను మీతో పంచుకొనడానికి ఆ దేవాతి దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఇట్టి అవకాశాన్ని కల్పించినటువంటి మన యొక్క ఈ టీవీ ఛానల్ వారికి, అలాగనే వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామంలో నేను శుభాల్ని ఆశీస్సుల్ని తెలియజేస్తున్నా. దేవుడు మంచి దేవుడు. దేవుడు మనకెప్పుడు కూడా మంచినే చేస్తాడు. అలాంటి దేవుణ్ణి నేను మీ కొరకు ప్రకటన చేస్తూ ఉన్నా. అలాగని మంచి దేవుడు కోపపడడు అని కూడా నేను చెప్పలేను. ఆ దేవునికి కోపం లేదు అని కూడా నేను చెప్పలేను. ఏం చేతనంటే దేవుడు ప్రేమనే చూపిస్తూ ఉన్నాడు, ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. ఒకవేళ మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా, అలక్ష్యంగా ఉన్నా, పట్టించుకొనకపోయినా, దేవుణ్ణి నమ్మకపోయినా, లేకపోతే దేవుని యొక్క మాటకు లోబడకపోయినా, దేవుణ్ణి ప్రేమించకపోయినా, ఇంకనూ ఆయన మన మీద జాలి చూపిస్తూనే ఉన్నాడు. ఇంకనూ మన మీద తన యొక్క ప్రేమని ఆయన అనుగ్రహిస్తూనే ఉన్నాడు. అలాంటి మంచి దేవుడు నేను ప్రకటిస్తున్న దేవాతి దేవుడు యెహోవా దేవుడు. ఆయన తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మన కొరకు ఈ లోకంలోనికి పంపించున్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభు మనం రక్షింపబడాలని, మనం దేవుని యొక్క ఉగ్రతకి పాలు కాకూడదని, దేవుని యొక్క కోపాగ్ని మన మీదకి రాకూడదని మన కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆ ఉగ్రత అంతా ఆయన భరించి మనకి ఎంత గొప్ప రక్షణ దేవుడు అనుగ్రహించినారు. అట్టి రక్షణను గూర్చినటువంటి ఒక సువార్తను ఈ సత్య సువార్తగా నేను మీతో పంచుకుంటూ ఉన్నప్పుడు నమ్మవలసిన పూచి మనకుంది కదా, అంగీకరించవలసినటువంటి ఒక బాధ్యత మనకుంది కదా. అయినను నేను అంగీకరించను, నేను ఎలాగే మొండికేసి ఉంటాను, ఈ యేసుప్రభు ఇది ఒక మతం కానీ నాకెందుకు కావాలి మతం, కనుక ఈ యేసుప్రభుని గురించి నేను నమ్మాల్సిన పని నాకు లేదు అని ఒకవేళ ఎవరైనా భీష్మించుకొని కూర్చుంటే వారికి వారే జవాబిచ్చుకోవాలి. ఈ లోకంలో మనం అందరం కూడా ఏదో ఒక రోజు ఈ దేహాన్ని, ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు. మనం ఈ దేహాన్ని, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉండేటువంటి అసలైన జీవితం అదే ప్రాముఖ్యమైనటువంటిది. అది అనంతకాలం ఉండేటువంటి ఒక జీవితం. అది కేవలం 100 సంవత్సరాలు కాదు, లేక 1000 సంవత్సరాలు కాదు, లేక 1,00,000 సంవత్సరాలు కాదు, లేక 1,00,00,000 సంవత్సరాలని కూడా కాదు. ఈ సంవత్సరములు అనేటువంటి ఒక కాలమానం ఈ భూమి మీద మనం కలిగి ఉంటాం. కానీ చనిపోయిన తర్వాత ఉండేటువంటి ఒక ఆత్మ జీవించేటువంటి ఒక జీవితం అనంతకాలమైనటువంటి ఒక జీవితం. కాకపోతే 2 స్థలాలు. ఒకటి ఆ దేవునితో జీవించే జీవితం, అది స్వర్గం, అదే పరలోకం, అదే మోక్షం. దేవుడు లేని చోట జీవించేటువంటి ఒక జీవితం, అక్కడ కూడా జీవిస్తాం, ఆత్మ జీవిస్తూనే ఉంటుంది. కాకపోతే దాన్ని ఉగ్రత, నరకము, అగ్నిగుండము, దేవుని కోపాగ్ని అనేటువంటి రీతిగా మనం చెప్పుకొనక తప్పదు. కనుక ఈ దినాన్ని నా మాటలు వింటున్నటువంటి నా మిక్కిలి ప్రియమైనటువంటి మీలో, మనలో ఏ ఒక్కరము కూడా మనము దేవుని యొక్క ఉగ్రతకి పాత్రులము కాకూడదు, దేవుని యొక్క కోపాగ్నికి బలైపోకూడదు. మనమందరం కూడా దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క దయ, మంచితనము, కనికరము, ఆయన చేసిన బలియాగమును బట్టి మనకిచ్చిన మోక్ష భాగ్యం, ఇవి మనం కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సత్య సువార్త అనే కార్యక్రమంతో నేను మీ ముందుకి వచ్చి ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 1-2 సన్నివేశాలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఒకటి ఈరోజు నేను మీతో పంచుకునేటువంటి ఒక మాట ఏమిటంటే, నోవాహు అనే ఒక వ్యక్తి యొక్క జీవిత కాలాన్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఈ నోవాహు పుట్టేసరికి వారి యొక్క తల్లిదండ్రులు అనుకున్నటువంటి ఒక మాట ఏమిటంటే, ఇతని వలన మనకు నెమ్మది కలుగుతుంది అని తలంచి
నోవాహు అనగా నెమ్మది, నెమ్మది కలిగించేవాడు, మనశ్శాంతిని కలిగించేవాడు అని నోవాహు అనే పేరు పెట్టడం జరిగింది. నోవాహును గురించి బైబిల్ గ్రంథంలో దేవుడే మాట్లాడుతూ వ్రాయించిన ఒక మాట ఏంటంటే, ఈ నోవాహు అనేటువంటి ఆయన తన తరములో నీతిమంతుడుగా అగపడి ఉన్నాడు. తన తరంలోనంటే ఆయన తరాన్ని గురించి కూడా బైబిల్ గ్రంథం వ్రాయబడింది. ఆదికాండము 6వ అధ్యాయంలో కనుక మనం చూచినట్లయితే నరుల హృదయము కేవలము చెడ్డతనంతో నిండుకొని ఉన్నదంట. వారి తలంపులు, వారి ఆలోచనలు, వారి యొక్క చూపులు సమస్తము కూడా చెడిపోయినటువంటి. అవును కదా. ఈరోజు ఈ నా మాటలు వింటున్న మనం కూడా ఒక్కసారి మన చుట్టూ ఉన్న ప్రజానీకాన్ని, సమాజాన్ని, సంఘీభావాన్ని ఒకవేళ కనుక మనం చూచినట్లయితే ఎక్కడ చూచినా చెడుగే విస్తరించిపోయింది, పాపము విస్తరించిపోయింది, అక్రమం చాలా బాగా పెరిగిపోయింది, అవినీతి అనేటువంటిది చాలా ఎక్కువైపోయింది. ఈనాడు లోకంలో ఎక్కడ నీతి నిజాయితీ అనేటువంటిది కనబడడం లేదు. ఎవరి జీవితాల్లో చూచినా పాపము పాపము పాపమే. ఎవరి జీవితాల్లో చూచినా చెడు తలంపులు, అవినీతితో కూడినటువంటి తలంపులు, పెచ్చిరిల్లిపోయినటువంటి జీవితాలు. సాటి మనిషి అని కూడా చూడకుండా మనుషుల విషయంలో ఎంత భయంకరంగా క్రూరంగా ప్రజలు ప్రవర్తిస్తున్నారో కదూ. సాటి మనుషుల విషయంలో వాడు మన మానవుడే, మనం అందరం ఒక మానవులంగా ఉండాలి అని తెలుసుకోవలసినటువంటి మనం, ఒక సహోదర భావముతో ఉండవలసినటువంటి మనం ఒకరినొకరు మనం భక్షించుకుంటూ ఉన్నాం, ఒకరినొకరు మనం కరుచుకుంటూ ఉన్నాం, ఒకరిలో ఒకరు నిందలు మోపుకుంటూ ఉన్నాము, బురదలు చల్లుకుంటూ ఉన్నాము, చెడు జీవితాన్ని కలిగి ఉంటున్నాం. ఎదుటివాడిని ఎలా చెడగొట్టాలా, ఎదుటివాడిని ఎలా పాడు చేయాలా అనేటువంటి ఆలోచనే తప్ప నా పొరుగువాడు బాగుపడితే చూచి ఆనందిద్దాం, నా తోటివాడు పైకొస్తున్నట్టే చూచి ఆనందిద్దాం అనుకునే రోజులు కావు. అన్ని విధాలా చెడిపోయినాయండి. అన్ని విధాల మానవ సమాజం అనేటువంటిది పాడైపోయినట్టుగానే కనబడుతోంది కదా ఇప్పుడున్నటువంటి ఒక లోకం. ఆ రోజుల్లో నోవాహు గారు జీవించినటువంటి ఆ దినాల్లో కూడా లోకం అంతా చెడిపోయిందంట, పాపముతో పెచ్చిరిల్లిపోయిందంట. వారి యొక్క తలంపులు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మాటలు, వారి యొక్క చూపులు, వారి యొక్క ప్రవర్తన సమస్తము కూడా చెడిపోయింది. అప్పుడు దేవుడు ఆలోచన చేసి, ఎందుకు ఈ నరులను సృజించానా అని చెప్పేసి ఆ దేవుడే బాధపడడం మొదలుపెట్టాడు ఈ నరులను గురించి. అప్పుడు దేవుడు అంటాడు, నోవాహు మాత్రమే తన తరములో నీతిమంతుడుగా కనబడి ఉన్నాడు. దేవుడు ఒక డెసిషన్కి వచ్చేసాడు, వీళ్ళందరి మీద నా ఉగ్రత కురిపిస్తా, వీళ్ళందరికీ నా ఉగ్రత అంటే ఏంటో నేను చూపిస్తా. వీళ్ళు ఎంత చెడిపోయారు. నేను ఒక మంచి సమాజము కొరకని నేను కోరుకుంటే రాను రాను మానవుడు పాపం ఎక్కువ చేస్తూ ఉన్నాడు. అవును కదా. ఆ మధ్యలో నేను ఎప్పుడో ఒక పద్యం కూడా నేను నేర్చుకున్నప్పుడు, మనుషుడు ఇంకా ఎక్కువ పాపము చేస్తున్నాడే కానీ పాపము తగ్గుతున్న విషయం కనబడడం లేదంట. అందుకని ఇంకా ఇంకా దరిద్రుడైపోతున్నాడు, ఇంకా ఇంకా ఘోరమైనటువంటి ఒక పాపిగా మానవుడు మారిపోతూ ఉన్నాడు. ఆదామవ్వలు చేసిన చిన్ని పొరపాటు, వినకూడని వేరొక మాట వినడు. ఆ తదుపరి వచ్చినటువంటి వాళ్ళందరూ, తర్వాత పుట్టినటువంటి కయ్యేను హేబేల్ అయినటువంటి వాళ్ళు ఒకరినొకరు చంపేసుకున్నారు, ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ మొదలుపెట్టారు. సో ఇలాగున సరైనటువంటి ఒక జీవితం లేకపోయింది. కొన్ని తరాలకే ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఒక నరుల యొక్క హృదయం చెడిపోయింది, తలంపులు చెడిపోయినాయి, మాటలు చెడిపోయినాయి, అన్ని విషయాలు కూడా చెడిపోయినటువంటివి ఉన్నాయి. సో దేవుడు తన తలంపులు అనుకుంటున్నాడు, ఇక మీదట వీళ్ళని ఉంచను, ఈ భూమి మీద వీళ్ళని ఉండనివ్వకుండా చేస్తా, వీళ్ళందరినీ కూడా నేను నాశనం చేసేస్తా, వీళ్ళందరినీ కూడా నేను చంపేస్తా అనేటువంటి రీతిగా ఇది దేవుడు ఆలోచన చేసుకున్నాడు. ఆ టైంలో నీతిమంతుడుగా కనబడినటువంటి ఒకే ఒక వ్యక్తి నోవాహు గారు. సో అట్టి నోవాహు గారితో మాట్లాడుతుంటాడు, నోవాహు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చెడిపోయారు కనుక వీళ్ళందరినీ నేను నాశనం చేసేస్తాను, కేవలం నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను. అయితే నువ్వు ఒక పని చేయి, ఒక ఓడను తయారు చేసుకో, నేను జలప్రళయాన్ని కుమ్మరించబోతున్నాను, ఆకాశపు వాకిండ్లు విప్పి వర్షాన్ని నేను కురిపించబోతూ ఉన్నాను. ఆ యొక్క వర్షంలో ప్రజలందరూ కూడా మునిగిపోయి చచ్చిపోతారు. అయితే నీవు నీ ఇంటివారు, నేను సృష్టించినటువంటి ఒక సృష్టి యావత్తు కూడాను వారు రక్షింపబడినట్లుగా ఒక పెద్ద ఓడను ఒక దానిని చేయాలి అని చెప్పి
దేవుడే ప్రణాళికనిచ్చి ఉన్నాడు, కొలతలు ఇచ్చి ఉన్నాడు. ఎలా చేయాలో, ఎన్ని అరలుగా చేయాలో ఈ విషయాలన్నీ కూడా దేవుడు తెలియజెప్పి ఉన్నాడు. దేవుడు చెప్పిన ప్రకారంగా నోవాహు గారు ఆ ప్రకారంగా చేసి ఉన్నారు. అయితే ఇక్కడ నేను ఆశ్చర్యపోతున్నటువంటి ఒక విషయం ఏమంటానంటే, దాదాపు ఒక 120 సంవత్సరాల పాటు ఆయన ఈ ఓడను తయారు చేస్తూ వచ్చి ఉన్నాడని అంటారు. 120 సంవత్సరాలు, పోనీ ఎన్ని సంవత్సరాలు అయితే లేండి, ఎంతో కొంతకాలం మొత్తానికి నోవాహు గారు ఈ ఓడను చేస్తూ వచ్చి ఉన్నాడు. ఓడను చేస్తూ ఉన్నప్పుడు సహాయపడినటువంటి వారు అక్కడున్న వాళ్ళే, కేవలం నోవాహు గారి యొక్క 3 కొడుకులు మాత్రమే కాదు కదా, న్యాచురల్లీ దగ్గరున్న వాళ్ళు కూడా సహాయం చేసే ఉండి ఉండాలి. సో అప్పుడు వాళ్ళు సహాయపడుతూ ఉన్నప్పుడు, అయ్యా నోవాహు, ఇక్కడ కడుతున్నావు ఇంత పెద్ద ఓడ లాంటిది, సాధారణంగా ఇది నీళ్లలో కదా ఉండాలి, కానీ ఇప్పుడు మనం ఉన్న దగ్గరలో అంత పెద్ద నీళ్ళు అనేటువంటివి లేవు, సముద్రం అనేటువంటిది లేదు, అలాంటప్పుడు నీవు ఈ ఓడ కట్టడంలో ఉద్దేశం ఏంటి అని అడిగే ఉండి ఉంటారు. నోవాహు గారు కూడా చెప్పే ఉండి ఉంటాడు, నేను ఈ రోజుని మీతో ఈ సత్య సువార్త కొన్ని సంవత్సరాలుగా నేను మీతో పంచుకుంటున్నట్లుగా, ప్రతిరోజు పెందలకన్నే లేచి, ఉదయాన్నే లేచిన వెంటనే మీ కొరకు ఒక విలువైన సువార్తమానంగా నేను మీతో మాట్లాడుతున్నట్టుగానే సంవత్సరాల తరబడి నేను మాట్లాడుతూ ఉన్నా. కొన్ని సంవత్సరాలుగా నేను ఈ సత్య సువార్తని వివిధ ఛానల్స్లో కూడా నేను ప్రకటన చేస్తూ ఉన్నా, మీరు వింటూ ఉన్నారు. అలాగే బహుశా ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా వింటూ వచ్చి ఉన్నారు. నోవాహు గారు చెప్పిన మాటలు విన్నారు. ఏమని చెప్పుంటాడు నోవాహు గారు? ఒరే నాయనా బాబు, వర్షం పడుతుందంట, జల ప్రళయం వస్తుందంట, ఒక ప్రళయంగా వస్తుంది, అది చాలా ఎత్తుగా నీళ్లు లేచిపోతాయి, నేను తయారు చేస్తున్న ఎంత పెద్ద పడవ పైకి లేచేటట్టుగా అంత పెద్ద ప్రవాహం వస్తుంది, జలప్రళయం వస్తుంది, అందులో అందరూ మునిగిపోతారు, మీరు కూడా ఈ ఓడను చేసిన తర్వాత వాళ్ళనికి రెండురా నాయనా అని అంటే ఒక్కడు వినిపించుకోలే, ఏ ఒక్కడు కూడా చెవిని పెట్టలే. విన్నారు కానీ దాన్ని గ్రహించినటువంటి వాళ్ళు కారు. తెలుసు వాళ్ళకి జలప్రళయం అని, దానిని నమ్మినటువంటి వాళ్ళు కారు. దేవుని యొక్క ఉగ్రత విషయంలో చూద్దాంలే ఇప్పుడు ఎక్కడ పడుతుంది, అసలు ఇంతవరకు వర్షం అనేటువంటిదే మనకు తెలియదు, పైనుండి నీళ్లు పడడం ఏంటి, ఎలా పడతాయి నీళ్ళు, ఎలా పడతాయి నీళ్ళు, ఎలా వస్తాయి పైనుండి, ఎలా వస్తాయి నీళ్ళు, ఇదంతా ఏదో ముసలైనా ఆయనకి ఏదో ఇది బట్టి మరీ చెప్తున్నాడు, కానీ ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి, ఇవన్నీ ఎక్కడ అని చెప్పేసి అని బహుశా అపహాస్యము చేస్తూ వచ్చి ఉన్నారేమో, ముసలాయిని పాపం గేలి చేస్తూ వచ్చి ఉన్నారేమో, ఆయనకి సహాయపడుతున్నటువంటి ఒక కుమారులను కూడా ఒకవేళ గేలి చేస్తూ వచ్చి ఉన్నారేమో, ఆ కుటుంబాన్ని అంతని కూడా ఆట పట్టిస్తూ వచ్చి ఉన్నారేమో. ఏది ఏమైనా ఒకటి, మానవులైనటువంటి వాళ్ళు ఎవరూ దానిని వినిపించుకోలే. కానీ దేవుడు సెలవిచ్చిన మాట చొప్పున దేవుడు అంటాడు, ప్రతి జాతి జంతువులైనటువంటి వాటిని, పక్షులైనటువంటి వాటిని, పురుగులను కానీ లేక ఉన్నటువంటి ఈ జీవరాశులన్నిటినీ నువ్వు ఆ ఓడలోనికి తీసుకొని రావాలి అని చెప్తాడు. బహుశా ఎలా పిలిచుంటాడో నాకు తెలియదండి, ఎలా వచ్చుంటాయో నాకు తెలియదండి, ఎలా తోలుకొచ్చుంటాడో నాకు తెలియదండి. ఒకటి మాత్రం బైబిల్లో వ్రాయబడిన మాటగా నేను చూస్తే ఏమని అర్థమవుతుందంటే, అవన్నీ కూడా నోవాహు చెప్పినటువంటి ఒక మాటకు లోబడి ప్రతి జాతి జంతువు, ప్రతి జాతి ప్రాణి పోతూ పెంటిగా, మగది ఆడుదిగా, రెండేసి చొప్పున కొన్ని ఎక్కువ జతలుగా కూడా వాడలోనికి రావటం అనేటువంటిది జరిగింది. ఎంత విచిత్రం కదా. ఈ రోజుల్లో నేను కూడా ఆలోచన చేస్తుందంటే, సృష్టమై ఉన్నటువంటి యొక్క సృష్టి ఎంత నిజాయితీగా మంచిగా ఉంటానండి. ఆ మధ్యలో నాకు ఒక వాట్సాప్ వీడియో ఒకటి వచ్చింది, కుక్కలు అనేకమైనటువంటివి అందులో కనబడుతుందంటే, నేను అవంటే నాకు ఇష్టం కనుక నేను దాన్ని ఓపెన్ చేసి చూస్తే చాలా కుక్కలు ఉన్నాయి, బహుశా 6, 7, 8, 7 జాతి కుక్కలు, వేరు జాతి కుక్కలు. అవన్నీ ఆ మనిషి యజమాని వచ్చినప్పుడు బిలబిలా దగ్గరికి వచ్చినాయి. వాటిలన్నిటినీ ఏం చెప్పాడో అవి చక్కగా కూర్చొని ఉన్నాయి. ఈలోగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేట్లో దానికి సంబంధించిన ఆహారాన్ని తీసుకొని వచ్చిన్నారు. ఆహారాన్ని ఒక్కొక్కటి కూర్చున్న దాని దగ్గర కింద ప్లేట్ పెడుతున్నాడు, కానీ ఒక్కటి కూడా ముట్టుకోలేదండి. ఆ ప్లేట్ అలా పెడితే అలాగే కూర్చొని ఉన్నాయి అంతే. వాటిలన్నిటికీ ప్లేట్లు, ఎవరికి ఇవ్వాల్సిన ప్లేటు, ఏ కుక్కకి ఇవ్వాల్సినటువంటి ఒక ప్లేటు దానికి పెట్టి ఈయన కొంచెం వెనక్కి జరిగి కాసేపు ఒక క్షణం నిలబడ్డాడు. అప్పటికీ ముట్టుకోలే. ఈయన ఓకే అనేటువంటి రీతిగా ఏదో సైగ చేశాడు.
అంతేనండి, వెంటనే గబగబా ఏ కుక్కకి సంబంధించినటువంటి ఆ ప్లేట్లో పెట్టబడినటువంటి ఆ ఆహారాన్ని చక్కగా అవి భుజిస్తూ వచ్చినాయి. జంతువులు సాధారణంగా అవి పెట్టినప్పుడు పక్కన ఉన్నటువంటి వాళ్ళ యొక్క గిన్నెల్లో తినేయాలని చూచేటువంటి ఒక అలవాటు కలిగినటువంటివి అవసరమైతే కరుచుకొని, దెబ్బలాడుకొని, మురుక్కొని, గట్టిగా అల్లరి చేసి చేయవలసినటువంటి ఒక జంతువులు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో క్లిప్పింగ్ దాని కంటిన్యూషన్ వచ్చింది. అదేంటంటే మనుషులైనటువంటి వారికి భోజనాలు పెడుతున్నారు. ఆ భోజనాలు పెట్టేటప్పుడు ఆ కూరలు, ఆ డేక్షలు వాటి దగ్గర ఈ మనుషులందరినీ చూపిస్తూ ఉన్నారు. వీళ్ళు దొమ్మి చేసుకుంటూ, తొక్కిసలాట చేసేసుకుంటూ మొత్తానికి అన్నం అంతా కింద పోయేటట్టు అయిపోయింది, ఆ కూర అంతా కింద పడిపోయేటట్టు అయింది. అప్పుడు అక్కడ రాయబడుతున్నటువంటి విషయాలు ఏంటంటే, చూడండి, ఆ జంతువులు వాటికి ఎంత చక్కని బుద్ధి పెట్టుకొని అవి చక్కగా ఆ యొక్క ఆహారాన్ని పెట్టినటువంటి ఆహారాన్ని గొడవ లేకుండా అవి తింటూ వచ్చినాయి. కానీ మనుషులు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక మానవులైనటువంటి వాళ్ళు ఎంత భయంకరం కదా. సో ఇలాగున మానవులైనటువంటి వారు దేవుని యొక్క మాట వినలే. నేను గతంలో ఒకసారి చెప్పాను, మాట వినకపోవుట వలన దేవుని యొక్క కోపము వారి మీద రగులుకుంటుంది, కోపాగ్ని వారి మీదకి దిగి వస్తుంది. కనుక ఈ మానవులు దేవుని యొక్క మాట వినలే, జంతువులు దేవుని యొక్క మాట విని ఉన్నవి. బహుశా దేవుని మాట ప్రకారంగానే వచ్చి ఉంటాయేమో, లేకపోతే నోవా గారు ఎక్కడెక్కడి నుంచి వాటిలన్నింటినీ తోలుకొని వచ్చి ఉంటాడు. అంత పెద్ద ఏనుగు, అంత పెద్ద సింహము, అంత పెద్ద మేక, ఆవు ఇలాంటివన్నీ కూడా లోపలికి వచ్చినప్పుడు దెబ్బలాడుకోలే, ఒకదాన్నొకటి చంపేసుకోలే, దేనికి దానికి వేరువేరు గుహలుగా అన్నట్టుగా చేయలే, వేరువేరు కెనల్స్ అనేటువంటి రీతిగా వాటికి వేరువేరు ప్రత్యేకమైనటువంటి బంధకాలు అనేటువంటి రీతిగా పెట్టలే. అవన్నీ కూడా వాడలోనికి వచ్చినాయి. అవన్నీ కూడా ప్లస్ నోవహుకి ఇంటి వారందరూ వాడలోనికి వచ్చినప్పుడు దేవుడు ఆకాశపు వాకిండ్లను విప్పి ఉన్నాడు, ఆకాశపు తలుపులే తెరిచేశాడంట. ఇక చూడండి, పైనుండి పడుతున్నటువంటి ఒక వర్షం ధారాపాతగా పడుతుందంటే 1-2 గంటలు లేకపోతే ఓ పూట దాటింది, ఆ వర్షం పడుతుంటే అప్పటికే నీళ్లు మోకాళ్ళ లోతుకు వచ్చి ఉంటాయి, మొల లోతుకు వచ్చేసి ఉంటాయి. ఈలోగా ఇప్పటి వరకు ఈ ఓడను తయారు చేయడానికి సహాయపడినటువంటి వాళ్ళు అనుకుంటూ ఉండవచ్చు, ఒరే నోవా గారు చెప్పినట్టుగా ఏంట్రా ఏకంగా ఆగకుండా ఇంత వర్షం ఇలాగనో పడుతూ ఉంది, ఎక్కడి నుంచి ఇలా కారుతుంది, నీళ్ళు ఎంత పైకి వచ్చేస్తున్నాయి, మన యొక్క మోకాళ్ళు మునిగిపోయినాయి, మన యొక్క మొలలోతులకు వచ్చేసినాయి, ఆ తర్వాత కొంతసేపటికి పీకల దాకా వచ్చేసినాయి, ఇక నిలవబడలేక ఉన్నయన్నీ కొట్టుకుపోతుందంటే, ప్రవాహంలో వెళ్ళిపోతుందంటే గబగబా ఈ యొక్క ఓడ దగ్గరికి వచ్చి బాదుతూ ఉన్నారు, తలుపు బాదుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు. అయ్యా నోవాహు తలుపు తీయండి, అయ్యా నోవాహు మేము మీకు హెల్ప్ చేసినటువంటి వాళ్ళం, ఈ యొక్క ఓడ కట్టడానికి మేము చెక్కలు దిగ్గొట్టినటువంటి వాళ్ళం, ఈ చెక్కలు తీసుకొని వచ్చినటువంటి వాళ్ళం, అయ్యా నోవా గారు మా కొరకు తలుపు తీయండి అని చెప్పేసి అని బహుశా ఎంత రభసగా గట్టిగా అరుస్తూ ఉన్నారు. ఎటకాలకి నోవా గారు కాస్త కిటికీ దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతుంటాడు, అయ్యో అయ్యలారా క్షమించండి, నేను కాదు తలుపు వేసింది, దేవుడు తలుపు వేసేశాడు, నేనైతే తప్పకుండా మీ కొరకు తలుపు తీసుండేవాడిని, కానీ దేవుడు తలుపు వేసిన తర్వాత ఇక తలుపు తీయబడకుండా అన్నట్లుగా ఆయన వేసుకుని ఉన్నాడు. ఐఎమ్ సారీ, నిజానికి నేనైతే మిమ్మల్ని అందరినీ పైకి లాక్కొని మిమ్మల్ని అందరినీ రక్షించాలని, ఈ జలప్రళయంలో కొట్టుకుపోకుండా, ఉగ్రతలో కొట్టుకుపోకుండా మిమ్మల్ని కాపాడాలని నాకు మనసు ఉంది అని చెప్పేసి అని బహుశా నోవా గారు ఎలాగున్నా వాపోతూ ఉండి ఉన్నాడు, విచారిస్తూ ఉండి ఉన్నాడు. బట్ అలా ఏం ప్రయోజనం, వాళ్ళకి టైం ఉన్నంత వరకు వాళ్ళకి అవకాశం ఇవ్వబడింది కదా, వాళ్ళు ఓడలోనికి రావడానికి సువార్త చెప్పబడింది వాళ్ళకి, ఒరే నాయనలారా జలప్రళయం వస్తుంది కనుక మీరు కూడా మాతో పాటు ఓడలోనికి రండి అంటే అప్పుడు హేళన చేశారు. ఆయన యొక్క మాట వినిపించుకోలే, ఆయన మాటకు లోబడలే, ఆయన మాటకు విధేయత చూపించలే, దేవుడంటే భయభక్తులు లేకుండా ఉండి ఉన్నారు, పాపంలో పెచ్చిరిల్లిపోతూ వచ్చినారు, ఎవరి ఇష్టానుసారమైన జీవితాన్ని విచ్చలవిడిగా వాళ్ళు జీవిస్తూ వచ్చినారు. ఎప్పుడైతే జలప్రళయం అనేటువంటి ఒక ఉగ్రత కుమ్మరించబడడం మొదలుపెట్టబడిందో అప్పుడు ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు నేను ప్రోగ్రాం కొరకని వస్తూ ఉంటుండగా నేను ఒక బ్రదర్ దగ్గరికి నేను వెళ్ళాను, అది మెకానిక్ షెడ్గా ఉండినటువంటిది. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మారుతి కారు నేను చూచాను, తుక్కు అయిపోయినట్టు అయిపోయిందండి, దాని అద్దం నుజ్జు అయిపోయింది, దాని ఫ్రంట్ బానెట్ అంతా కూడా నలిగిపోయి చాలా గీతలు సొట్లు పడిపోయింది, దాని పైన టాప్ కూడా బాగా దెబ్బతినేసింది. అప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఏమైంది నాయన, ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా, దేన్నన్నా గుద్దిందా, లేకపోతే ఏం జరిగింది అని చెప్పేసి అన్నాను.
అప్పుడు ఆయన చెప్పినటువంటి ఒక మాట ఏంటి, లేదండి మొన్న ఫనీ తుఫాన్ కింద వచ్చినప్పుడు అప్పుడు గాలి దుమారానికి అక్కడ ఉన్నటువంటి ఒక చెట్లు, ఆ రాళ్ళు అవన్నీ కూడా దేని మీద పడిపోయినాయి అంట. అందుచేత చూడండి నుజ్జు అయిపోయినట్టుగా అయిపోయింది. కొత్త కారు కానీ అది పూర్తిగా సొట్ల పడిపోయి, అద్దం పగిలిపోయి, పైన టొపేరం కూడా నలిగిపోయి, ఎంత పాడైపోయినటువంటి ఒక పరిస్థితి కదా. ఈ తుఫాను మొన్న వచ్చినటువంటి ఒక గడిచిన దినాల్లో వచ్చినటువంటి ఒక తుఫాను మన ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సింది కానీ దాటిపోయింది. దేవుని కృప బహుశా మన యొక్క జీవితాల మీద ఉండబట్టి, అలాగని ఆ ఒరిస్సాలో ఉన్నటువంటి వారి మీద, లేకపోతే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి వారి మీద, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వారి మీద దేవుని కృప లేదా? ఎక్కడో ఒక చోట కుమ్మరించబడాలి. ప్రకృతి అనేటువంటిది ఎక్కడో చోట దాని యొక్క వైపరీత్యాన్ని అది కనబరుచుకుంటుంది. అందులో కూడా దేవుడు తన కృపనే అనుగ్రహిస్తున్నాడు. నేను మొన్న మధ్యలో వార్తలు వింటూ ఉన్నప్పుడు ఏమని చెప్పబడుతుంది అంటే, 1997లోనే ఇప్పుడు ఒక తుఫాను అనేటువంటిది వచ్చినప్పుడు ఒరిస్సా రాష్ట్రానికి అది తాకినప్పుడు దాదాపు 10,000 మంది చనిపోయారంట. 10,000 మంది మనుషులు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఒక తుఫాను విషయంలో ముందుగానే తేరుకొని గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక హెచ్చరికలను బట్టి, లేక ప్రమాద హెచ్చరికలు, ఒక అనౌన్స్మెంట్స్ వాళ్ళు చేసినటువంటి ఒక విధానాన్ని బట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడి ఉన్నారు కనుక కొద్ది మంది మాత్రమే చనిపోవటం అనేటువంటి జరిగింది. అది మరి దేవుని యొక్క కృపే కదా. దేవుడు అనేక మంది వేల సంఖ్యలో చనిపోనివ్వకుండా 10ల సంఖ్యలో మాత్రమే చనిపోయేటట్లుగా దేవుడు కృప చూపించారంటే అది ఆయన యొక్క కృపయే. ఇది నన్ను కూడా నేను చెప్తున్నాను స్నేహితులారా, ఉగ్రత అనేది ఉంది. దేవుడు కోపగించుకుంటాడు, దేవుడు కోపపడతాడు. మనం ఆయన మాట వినకపోయినా, ఆయన మాట చొప్పున మనం చేయకపోయినా, మనం ఒకవేళ విగ్రహారాధన మనం చేసినా, కుమారుడిని ముద్దు పెట్టుకోకుండా మనం దేన్నో మనం ముద్దు పెట్టుకుంటున్నట్టుగా కనుక ఉన్నట్లయితే ఆయన యొక్క కోపం మనుషుల మీద రగులుకుంటుంది. ఇది తప్పదు. కానీ అందులో కూడా దేవుడు తన యొక్క కృపా ప్రణాళిక తెలియజేస్తున్నాడు. అదే ఈరోజు నేను మీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే దెర్ ఆర్ సర్టన్ రైచియస్ పీపుల్ ఇన్ దట్ టైం. ఆ సమయంలో, ఆ కాలంలో నీతివంతులైనటువంటి వారి యొక్క కుటుంబం ఒకటి కనబడుతుంది. అది నోవాహు గారి యొక్క కుటుంబం. అప్పుడు దేవుడు 120 సంవత్సరాలు జలప్రలయం రాకుండా ఆఫ్ చేస్తున్నాడు. ఎందుకు అనంటే నీతిమంతులు ఈ ఓడను తయారు చేసుకోవాలి, ఈ ఓడలోనికి వారు వెళ్ళాలి. ఓడలోనికి వారు వెళ్ళేటంత వరకు వర్షం అనేటువంటిది కురియకుండా దేవుడు ఆఫ్ చేస్తున్నాడు. వర్షం అనే తన ఉగ్రత రాకుండా దేవుడు ఆఫ్ చేసినాడు. ఇది దేవుని యొక్క కృప. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైనా మించిపోయింది లేదు. కమాన్, మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతులముగా మనము జీవిద్దాం. నీతిమంతులమైనటువంటి ఒక బిడ్డలముగా మనం జీవిద్దాం. మనంతట మనం నీతిమంతులుగా ఉండలేమండి. మనంతట మనం నీతిగా బ్రతకలేము. మనంతట మనం నీతిమంతులము కాలేము. ఎందుకనంటే బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా నీతిమంతుడైనటువంటి వాడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమని కోల్పోయినటువంటి వారమే. మనం అందరము అపరాధులమే, తిరుగులేదు అందులో. ఎవరైనా సరే, ఈవెన్ నేను, మీరు, మనం ఎవరమైనా సరే మనము అపరాధులం, నీతిమంతులము కాము. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందనంటే రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో యేసు చిందించినటువంటి యొక్క రక్తము వలన మనము నీతిమంతులముగా తీర్చబడి ఉన్నాము. యేసు రక్తము ద్వారా. ఈరోజు నా మిక్కిలి ప్రియమైన స్నేహితులారా, నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ సిన్నర్ యు ఆర్, మీరు ఎంత ఘోరమైన పాపిగా ఉంటూ ఉన్నప్పటికీ, మీరు ఎటువంటి జీవితం మీరు జీవిస్తూ ఉన్నప్పటికీ, ఈ దినాన్ని దేవుని యొక్క మాటను బట్టి నేను చెప్తూ ఉన్నా, యేసు క్రీస్తు వారి యొక్క రక్తము మిమ్మల్ని, నన్ను నీతిమంతులనుగా తీర్చి ఉన్నది. 2000 సంవత్సరాల క్రితం ఆయన తన రక్తాన్ని కార్చేశారు. ఆయన 2000 సంవత్సరాల క్రితమే దేవుడు మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి, యేసుక్రీస్తు అనే నరుడుగా ఆయన ఈ లోకంలో మన కొరకు మానవుడిగా పుట్టి, మన కొరకు శిలువ మ్రాను దగ్గరికి వెళ్ళి మ్రాను మీద వ్రేలాడుట ద్వారా ఆయన శాపమై నా పాపాన్ని తన మీద వేసుకొని ఆయన పాపమై మన కొరకైనటువంటి ఒక ఉగ్రతనంతా ఆ యొక్క శిలువ మ్రాను మీద ఆయన భరించి, ఆ తండ్రి తన చేతిని విడిచిపెట్టిన ఆ భయంకరమైన గడియలు ఆయన అనుభవించి మనల్ని రాబోయేటువంటి ఒక ఉగ్రతలో నుండి మనల్ని తప్పించడానికి తన రక్తమంతా మన కొరకు కార్చినారు. నా బైబిల్ గ్రంథం చెప్తుంది, యేసు రక్తము వలన
మీరు, నేను, మనమందరం నీతిమంతులంగా తీర్చబడే అవకాశం దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. అలా నీతిమంతులముగా తీర్చబడినప్పుడు నీతిమంతుడైనటువంటి ఒక నోవహు కానీ, నోవహు యొక్క కుటుంబీకులు కానీ జల ప్రళయములో కొట్టుకొని పోకుండానట్లుగా, దేవుని ఉగ్రత అనేటువంటి ఒక తుఫానులో కొట్టుకొని పోకుండగా, దేవుని ఉగ్రత అనేటువంటి ఒక జల ప్రళయంలో మునిగి చచ్చిపోనివ్వకుండగా నోవహు యొక్క ఇంటి వారందరూ కూడా ఆ ఓడలోనికి ప్రవేశించేటంత వరకు దేవుడు ఓపికగా కనిపెట్టి ఉన్నాడు. తన ఉగ్రత రానివ్వకుండా కనిపెడుతూ వచ్చినాడు. వన్స్ ఎప్పుడైతే నీతిమంతులు సురక్షితమైన ప్రదేశంలోనికి వెళ్ళారో అప్పుడు దేవుడు తన ఉగ్రతని తలుపులు తెరిచాడు. ఈ భూమి మీద ఉగ్రత దిగి వచ్చింది. అప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఒక నరులందరూ కూడా ఆయన ఉగ్రతలో చచ్చిపోయారు. ఒక్కడు కూడా మిగలలేదంట. ఈవెన్ ఇంక్లూడింగ్ ద క్రియేషన్, మిగిలినటువంటి బయట ఉన్నటువంటి ఒక సృష్టి యావత్తు, అవి ఎంత పెద్ద జంతువులైనా, ఈతొచ్చినటువంటి ఒక జంతువులైనా, లేక ఎంత పెద్ద పక్షులైనా, ఏమైనా సరే మొత్తానికి అవన్నీ ఈ మానవాళితో పాటుగా దేవుని యొక్క ఉగ్రతకి గురై మొత్తం అన్నీ నశించిపోయింది. ఈరోజు నా ప్రేమతో కూడినటువంటి ఒక మాట ఏమిటంటే, హై ఫ్రెండ్స్, మనం నశించిపోవద్దు, మనం అలా కొట్టుకొని పోవద్దు, దేవుని ఉగ్రతలో మనం పాలు కావద్దు, నీతిమంతులంగా తీర్చబడ్డానికి రండి. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు కార్చిన రక్తమును నమ్మండి. మీ కొరకే, నా కొరకే, మన కొరకే, మన పాపముల కొరకే యేసు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. యేసు చనిపోయి తిరిగి లేచి ఉన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభువుని మనం నమ్ముకుందాం. యేసు ప్రభు కార్చినటువంటి ఒక రక్తములో నేను నీతిమంతునిగా తీర్చబడి ఉన్నానని విశ్వసిద్దాం. విశ్వాసమును బట్టి మనం నీతిమంతులంగా తీర్చబడుతున్నాం. యేసు రక్తమును బట్టి మనం నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాం. అట్టి నీతిమంతులముగా తీర్చబడినటువంటి ఒక మనము రక్షణ అనే ఆ ఓడలోనికి ప్రవేశించేటంత వరకు, యేసులోనికి వచ్చేటంత వరకు ఆయన ఇంకా తన ఉగ్రత మన మీద కురిపించకుండా ఆఫ్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఈ పాటికే ఉగ్రత దిగొచ్చేయాలి, కానీ మీ కొరకే, మీరు ఈ ఓడలోనికి రావాలని, మీరు యేసులోనికి రావాలని, మీరు యేసునందు విశ్వాసం ఉంచాలని, యేసు రక్తము క్రిందకు మీరు రావాలని కేవలం మీ కొరకే కనిపెడుతూ ఉన్నారు. హై ఫ్రెండ్స్, ఇంకెంతకాలం అలాగ ఆలస్యం చేద్దాం, ఇంకెంతకాలం అలక్ష్యం చేద్దాం? రండి, ఈరోజే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుదాం. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గం, మతం కాదు. మతం అనేటువంటి ఒక భ్రమ తీసివేసుకుందాం. ఏ మతము కూడా మనల్ని మోక్ష రాజ్యానికి తీసుకొని వెళ్ళదు. ఏ మతము కూడా ఉగ్రత నుంచి మనల్ని తప్పించచాలదు. ఉగ్రత అనేది ఖచ్చితంగా ఉంది. ఏదో ఒక రోజు ఆయన తలుపు మూసివేస్తాడు. ఆ తర్వాత మిగిలేది ఉగ్రతయే. తలుపు మూయబడక మునిపే ఈరోజే మిమ్మల్ని పిలుస్తున్నా, యేసులోనికి వద్దాం రండి, యేసు రక్తములో కడగబడదాం రండి, యేసు నామములో విశ్వాసం ఉంచి యేసు చేసిన బలియాగమును నమ్మి మోక్ష భాగ్యాన్ని సంపాదించుకుందాం. తండ్రి, నీకు వందనాలు. ఈ బిడ్డలను నీ చేతిలో పెడుతూ ఉన్నాను. నీ రక్షణకు నేను అప్పగిస్తున్నాను. నీ రక్షణ వాడలోనికి నేను అప్పగిస్తున్నాను. యేసు ప్రభులోనికి నేను అప్పగిస్తున్నాను. ప్లీజ్ డాడీ, ఏ ఒక్కరూ కూడా ఆయన విడవబడిన స్థితిలో ఉండకూడదు. ఏ ఒక్కరూ కూడా మా ప్రభు మిగిలిపోకూడదు. ప్లీజ్ నాయన, ప్రతి ఒక్కరూ నీ ఉగ్రత నుంచి తప్పించబడాలని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. వీరి మీద యేసు రక్తాన్ని నేను పలుకుతున్నా. యేసు రక్తములో వీరికి మోక్షము కలిగి ఉన్నది, ఉగ్రత నుంచి తప్పించబడి ఉన్నారని పలుకుతూ వీరిని ఆశీర్వదిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి అంతటికి నిత్యము తోడయుండి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. స్నేహితులారా, ఇక మీదట మీ మీద ఉగ్రత లేదు, ప్రొవైడెడ్ మీరు యేసుని నమ్మినప్పుడు, యేసు రక్తము క్రిందకు వచ్చినప్పుడు, రక్షణ అనే ఈ ఓడలోనికి వచ్చినప్పుడు మీరు పొందుకున్న మేలులు ఒకవేళ నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి ఈ సత్య సువార్త,
సామల్ కోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకుంటే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన ఈ సత్య సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు మనలో యొక్క ఉగ్రత నుంచి తప్పించడానికి రక్షణ వాడగా చేయబడిన ఆ యేసయ్య చేతులకి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.